అందరికీ నమస్కారము. చాలామంది కూడా ఎన్నో దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. ఎన్నో అంటే దూర ప్రాంతాలు ఉదాహరణకు విజయవాడలో ఉన్నామంటే ఇటు ఢిల్లీ వరకు వెళతారు. ఇటు చెన్నై తిరుగుతారు. లేకపోతే మనకి కేరళ వరకు వెళతారు. అన్ని దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. ఎంత పూజలు చేసినా, ఎంత దేవాలయాలు తిరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదు. ఏదైతే కష్టం ఉంటుందంటారో ఆ కష్టంలోనే ఇంకా ఉంటూ ఉంటారు. అట్టివారు ఏమీ చేయవద్దు. అమ్మవారి గుడికి వెళ్ళండి, శ్రీవారి గుడికి వెళ్ళండి, ఇతర ఇతర దేవాలయాలు వెళ్ళండి. కానీ ఆ దేవాలయాలకి వెళ్ళే ముందు మీ కులదేవతకు, మీ గ్రామ దేవతకు ముందుగా పూజించి తదుపరి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అలాగని వేరే దేవాలయాలకి వెళితే అమ్మవారు కోపం ఇస్తారు, గ్రామ దేవత కోపం ఇస్తుంది, కులదేవత కోపం ఇస్తుందని కాదు. మన తల్లిదండ్రులు గౌరవించకుండా ఎదుటి వారిని గౌరవిస్తే ఫలితం ఏమైనా ఉంటుందా? తల్లిదండ్రులను గౌరవించిన తర్వాత ఇతరులను గౌరవిస్తే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి, అదే విధంగా ఇతర దేవీ దేవతలను మనం గౌరవించేటప్పుడు మన సొంతంగా వ్యక్తిగతంగా గ్రామ దేవత, అంతే కులదేవతని నమస్కరించిన తర్వాత మీరు ఇతర దేవాలయాలకు వెళ్ళండి. ఇతర మొక్కులు తీర్చుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం చూస్తారు.